హాయ్ వెల్కమ్ టు శశిరామ్ లాగ్స్. ఈరోజు మీకు ఖర్జూరాలండి, హోటల్ స్టైల్ ఖర్జూరాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఇందుకోసం మనకు 2 కప్పులు మైదా అవసరమవుతుందండి. మైదాని జల్లించుకోవాలి. తర్వాత మైదా 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు తీసుకోవచ్చండి. ఇందులోకే చెత్త అంతా తీసేస్తున్నాను చూడండి. అలాగే ఇందులోకి 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలండి. షుగర్ పౌడర్ చేసుకోవాలి, అలాగే వేయొద్దు. షుగర్ పౌడర్ వేసేసాను, కలుపుతున్నా. కొద్దిగా బే సోడా, వంట సోడా, తర్వాత ఇలాచీ పౌడరు 1 స్పూన్ అంతా వేసాను. ఓ 2-3 స్పూన్లు మనకు సోంపు వేసుకుంటే బాగుంటుందండి. సోంపు మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవంతా కూడా బాగా మిక్స్ చేయాలి, అంతా కలిసిపోవాలి పిండిలో అంతా కూడా. తర్వాత ఇందులో రవ్వ ఇప్పుడే వేయాలండి, కానీ నేను మర్చిపోయి తర్వాత వేస్తూ ఉన్నాను. 1/2 కప్పు రవ్వ అండి. 2 కప్పుల పిండికి 1/2 కప్పు రవ్వ. ఏ రవ్వ? బాంబే రవ్వ, సన్నటి రవ్వ ఉంటుంది కదా, అది ఒక 1/2 కప్పు వేద్దామండి. కొద్దిగా నెయ్యి వేసి కలుపుతూ ఉన్నాను నేను. 1/2 కప్పు రవ్వ కూడా వేసేసి అంత బాగా మిక్స్ చేయాలండి. ఈ మిక్స్ చేయటంలోనే ఉంటుందండి. ఇవి గుల్లగా ఇలా అంటూనే పొడి పొడిగా అయిపోయేలాగా వస్తాయండి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. పిండి మొత్తం ఇలా అన్నప్పుడు ముద్దగా రావాలి. కొద్దిగా నెయ్యి తక్కువైందని వేస్తూ ఉన్నాను. చూసి వేసుకోండి. నెయ్యి మరీ ఎక్కువ వేస్తే కూడా ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. అవసరం ఉన్నంత వరకు వేసుకోండి. ఓ 2-3 స్పూన్లు అంతేనండి. వేసేసి మొత్తం కలిపేయడమే. ముద్దలాగా చేసుకొని ఒక అరగంట లేదంటే ఒక 15 నిమిషాలన్నా మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలండి. అంతే. చూసారా, అలా ముద్దగా అవుతుంది కదా. దీంతో కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం మనం. కొద్దిగానే, వాటర్ ఎక్కువ పోసేసుకోవద్దండి. పిండి క్వాంటిటీ తక్కువగా ఉంది, నేను కొద్దిగా చెప్తున్నాను. కొంచెం చేసుకోవడానికి వీలుగా అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్గా చేసి పెడితే హాయిగా తింటారు. స్కూల్స్ నుంచి వచ్చినప్పుడు లేదా ఇంట్లో వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మనం ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చేసేస్తే ఈజీగా చేసి పెట్టేసేయచ్చండి మీరు. ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే. ఎవరు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా సూపర్గా వస్తాయండి. ఏమీ చెడిపోవండి ఇవి. అంటే చేయడానికి రాకుండా పాడైపోవండి. చాలా బాగుంటుంది. 15 నిమిషాల తర్వాత తీసి పిండిని ఒకసారి అంతా మొత్తం అలా కలిపేసుకోవాలండి. మెత్తగా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని ఒత్తుకోవడమే. మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. నచ్చిన షేప్ కానివ్వండి, నచ్చిన సైజులో కానివ్వండి, మనం వాటిని కట్ చేసుకోవచ్చు. మరి పల్చగా చేయకూడదండి. పల్చగా చేస్తే అవి బాగుండవు. కొద్దిగా మందంగానే మనం ఒత్తుకోవాలి. ఈ మందం ఉన్నా కూడా సరిపోతుంది, కాకపోతే నేనే ఇంకా కొద్దిగా పల్చగా చేసినట్టే ఉన్నాను. మనం ఈ మందంలో తీసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఇంకా కొద్దిగా మందం ఉన్నా కూడా వస్తుంది. కాకపోతే ఓపికతో కాల్చుకోవాలి నిదానంగా వాటిని. తొందరగా ఆయిల్ బాగా వేడెక్కాక వేయకూడదండి. ఆయిల్ కొద్దిగా మీడియం అలా వేడెక్కుతుంది అనిపించగానే వీటిని వేసేసుకోవాలి. షేప్స్ కూడా మనకి నచ్చిన షేప్స్ అండి. రౌండ్గా కూడా ఇలా ముద్దగా చేసేసి ఏదైనా షేప్కి దానికి ఒత్తుకోవచ్చండి. ఇది ఉంటుంది కదా స్పూన్తో, లేకపోతే మనం దేంతో అయినా ఇలా ఘాట్లు పెట్టేస్తే అది పగిలినట్టుగా వస్తుందండి పైన. ఇప్పుడు మనం ఈ షేప్స్ చూడండి, ఖర్జూరాల షేప్లోనే కట్ చేద్దాం. నేనైతే చిన్న చిన్నగా చేస్తూ ఉన్నానండి. దాంట్లో పెద్ద సైజు కూడా మనం కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అది. మన ఇష్టంతో ఎంత సైజు మనకు అవసరమో, ఒక్కొక్కరి టేస్ట్ అండి. కొంతమంది పెద్దగా కావాలనుకుంటారు, అలా కూడా చేసేసుకోవచ్చు. అన్నీ కూడా ఈ విధంగానే పిండి మొత్తం కూడా మనం కట్ చేసి ఒకసారి రెడీగా పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై ఈజీగా అయిపోతుందండి. దీనికి పెద్దగా పని కూడా అవసరం ఉండదండి. ఒక్కసారి పిండి తడిపి పెట్టేసాము, తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకొని సిద్ధం చేసుకుందామండి. డీప్ ఫ్రై చేద్దాము. ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ మరీ మరగ కాయొద్దండి. ఆయిల్ ఎలా ఉండాలి అంటే, వేస్తే అది ఇంకా కొద్దిగా పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది చూడండి, అలా వేసి ట్రై చేయండి. ఒకటి వేసి నేను వేస్తున్నాను చూడండి. నూనెలో నుంచి అలా మెల్లగా బుడగలు వస్తున్నాయి అంటే ఇంకా కాగుతూ ఉందని. కొద్దిగా టైం ఇచ్చేసి వేసేసేయాలి. పొగ వచ్చేటట్టు చేసినారంటే మొత్తం నల్లగా బొగ్గుల్లాగా అయిపోతాయండి. వెంటనే మాడిపోతాయి. అలా కాకూడదు కదా మనకి. మెల్లగా అవి ఇలా పగలాలి. పైనంతా కూడా ఖర్జూరా చూసినప్పుడు మనకు చీలిపోయి ఉంటుంది. అలా కావాలి అంటే నిదానంగా ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేడయ్యంగా వేసేసుకుందాం. అలా వేసేసుకొని మొత్తం అన్నీ కూడా నిదానంగా వాటిని ఫ్రై చేద్దామండి. తొందర అవసరమే లేదండి వీటిలో. నిదానమే ప్రధానం అంటాం కదా, ఆ విధంగా మనం వీటిని తయారు చేసుకుందాం ఫ్రెండ్స్.
అంతే అండి. అలా మెల్లగా ఎర్రగా అయ్యే వరకు చూసారా పైన పగులుతూ ఉన్నాయి. నిదానంగా కాలిస్తేనే అవి పైన అలా చీలిపోయి చాలా బాగా వస్తుందండి. గట్టిగా అలాగే ఉంటే పగలకోకుండా అవి ఖర్జూరాల్లాగా ఉండవండి. లోపలంతా కూడా గట్టిగా ఉండిపోతుంది. ఇలా కాకుండా ఇలా పైన పగిలిపోయినాయనుకోండి, చీలిపోయినాయనుకోండి, ఆ టేస్ట్ వేరే. ఇలా నలిపేయంగానే పొడి పొడి అయిపోతాయండి. చాలా బాగుంటుంది. చూసారా బంగారు వర్ణంలో వస్తున్నాయి. అంతవరకు వచ్చే వరకు నిదానంగా కాల్చుకోవాలి. ఒక్కసారి ఫ్లేమ్ కొద్దిగా హై పెట్టి మళ్ళీ తగ్గించాలి. ఎందుకు అంటే ఈ టిప్పు, ఆయిల్ సిమ్లో పెట్టి అలాగే కాస్తూ ఉంటే ఆయిల్ మొత్తం అవి పీల్చేస్తాయండి, వదలవు. కొద్దిగా హై చేసేసినామంటే ఒక టూ 2 మినిట్స్ అలా హై చేసేసి మళ్ళీ తగ్గించేసేయండి. అప్పుడు ఇవి బాగా వస్తాయి. చూసారా బంగారు వర్ణంలో ఎంత బాగున్నాయో. అవి తీసేసాను. చూసండి, చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏమీ పాడవకుండా శుభ్రంగా చేసుకోవచ్చండి మనమే ఇంట్లో వీటిని. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పైన అంతా కూడా అలా చీలిపోయి బాగా వస్తుంది. ఆ? మనము ఇంట్లో వీటిని ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్తో వస్తాయండి ఇవి. చాలా బాగుంటాయి. ట్రై చేద్దాము. అందరూ కూడా చేసుకొని ఎంజాయ్ చేద్దామండి పండగలకి, లేదంటే ఏదైనా ఇంట్లో స్నాక్గా. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.